కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఇవాల్టి నుంచి యోగలింగేశ్వరుని పునఃదర్శనం ప్రారంభమైంది. స్వామి సన్నిధిలో కొలువైన పురాతన శివలింగం పాడవడంతో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అధికారులు కెమికల్ ట్రీట్మెంట్ చేపట్టారు. ఈ సందర్భంగా జీర్ణోద్ధరణ కారణంగా 17 రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. అయితే ఏకాదశి వేళ యోగలింగేశ్వరుని దర్శనాలు మళ్లీ ప్రారంభం కావడంతో భక్తులు విశేషంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామర్లకోటలోని శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ ప్రక్రియ, దర్శనాల పునఃప్రారంభంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. సామర్లకోట పంచారామ క్షేత్రంలో జీర్ణోద్ధరణ పనులు పూర్తయ్యాయి. లఘు సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారు అమ్మవార్ల పునర్దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం నేను ఏదైతే సామర్లకోట పంచారామ క్షేత్రం చెప్తున్నారో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత నెల మే 29వ తేదీన ఇక్కడ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా కెమికల్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 17 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 14 అడుగుల శివలింగాన్ని కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా వారంతా కూడా ఇక్కడ దాన్ని బాగుపరిచిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు ఆలయ ఈవో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కెమికల్ ట్రీట్మెంట్ ఇది ఎన్నోసారి, ఎన్ని రోజులు తీసుకున్నారు దీనికి? జనరల్గా మీకు ఓం నమ శివాయ. జనరల్గా గత 15 సంవత్సరాల కిందట ఇక్కడ కెమికల్ ట్రీట్మెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ముందుగానే మేము పురావస్తు శాఖ వాళ్ళకి మేము నివేదిక పంపిస్తాము. దానిపై వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి ముందుగా వారం రోజులు టైం సరిపోతుంది అన్నారు. మేము ఆ విధంగానే వాళ్ళకి మేము ఆర్డర్ చేయడం జరిగింది. అయితే శివలింగానికి దగ్గరికి వచ్చేటప్పటికి 14 అడుగులు ఎత్తులో ఉండడం వల్ల మధ్యలో కొంత భాగం పానివాటం ఉండడం వల్ల శుభ్రం చేయడానికి వీలు కాలేకపోయింది. దాని నిమిత్తం ప్రత్యేకంగా అక్కడ కొద్దిగా కడగడానికి పనిచేయడానికి వీలుగా దాన్ని కొద్దిగా కైవారం కింద చేసి ఆ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు శివలింగం పూర్తి షేప్లో ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా భావితరాలకు కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించగలిగేటట్టుగానే పురోత్సాహకాలు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించారని చెప్పాలి. ప్రస్తుతం ఈ మహా సంరక్షణ ఏదైతే లఘు సంరక్షణ చేశారో దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎందుకు ఈ శివలింగానికి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి? ఆ జీర్ణోద్ధరణ తర్వాత ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకి పునర్దర్శనం ప్రారంభించారు? అనేక యుగాలుగా ఈ లింగం ఉద్భవించింది. కుమారస్వామి చేత ఉద్భవింప చేయబడింది లింగం. అంచేత చాలా కాలమైన పురాతనమైన లింగం కాబట్టి 19 ఏళ్ల క్రితం ఒక పర్యాయం చేశారు ఇక్కడ జీర్ణోద్ధరణ. పండితుల చేత చక్కగా మంత్రోచ్చారణ చేస్తూ 10 రోజులు బట్టి పంచాక్షరి జపం చేస్తూ ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి అప్పుడు ఈవేళ ఏకాదశి సోమవారం ప్రత్యేక దర్శనంగా ఏర్పాటు చేసి భక్తులందరూ ఈవేళ విశేషంగా వచ్చి పెడతారు. అయితే మనం ఇక్కడ సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఉన్నటువంటి యోగలింగేశ్వరుడు కుమారస్వామి చేత ప్రతిష్ఠించబడిన అతి పురాతన లింగం కాబట్టి అది కాలాల మారే పరిస్థితి కొలిది జీర్ణోద్ధరణ వ్యవస్థకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆ శివలింగాన్ని పరిరక్షించుకునే భాగంలో కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. మొత్తం ఈ 20 రోజుల కాలం పాటు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి సన్నిధిని కలిగజేసే పరిస్థితులు ఇక్కడ కల్పించారు. వారికి స్వామివారికి పునర్వైభవాన్ని కూడా తీసుకొచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పి కూడా పండితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సామర్లకోట పంచారామ క్షేత్రం నుండి.